ఈరోజు చాలా సింపుల్గా జీరా రైస్ చేసానండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ను నెయ్యి వేడైన తర్వాత 1 స్పూను జీరా, కొంచెం సాజీరా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి. కొత్తిమీర కంటే ముందు పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ముందే బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నానండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇలా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కలిపేసి మూత పెట్టేశాను. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచాను. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు సిమ్లోకి మార్చేసాను. మధ్యలో ఒకసారి చూస్తే కొంచెం వాటర్ ఉన్నాయి. కొంచెం అలా అయిపోయిందండి. ఇంకంతే, చాలా సింపుల్. దీన్ని మనం ఇష్టం ఎలా అయినా తినవచ్చు. పెరుగు రైతాతో కానీ పప్పుతో కానీ. ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.